నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవిత్రమైన తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీపై అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఏడుకొండలవాడు తగిన శాస్త్రి చేయాలి. సిబిఐ ఛార్జ్ షీట్లో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదన్న వక్ర భాష్యాలు. వైకుంఠపురంలో గంగాజలం, పసుపు నీళ్లు, ఆవు పాలతో మెట్లను శుద్ధి చేసి అరచేతిలో హారతినిచ్చిన వైసీపీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటాం. సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా. ఫిబ్రవరి నెలకు పట్టణంలో కొందరు లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేసిన మంత్రి మనోహర్. తెనాల్లో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు న్యాయ అవగాహన సదస్సు. మాజీ సైనికుల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించిన న్యాయవాదులు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. తెనాలి పట్టణంలోని ఎడ్ల లింగయ్య కాలనీ, బాలేజీరావుపేటలో శనివారం సామాజిక పెన్షన్ల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో 35,136 మంది లబ్ధిదారులకు 15,3,37,500 పెన్షన్లు మొత్తానికి గాను ఈరోజు కొంతమందికి మంత్రి మనోహర్ పెన్షన్లు స్వయంగా అందజేశారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. చాలా మంది తెలియక డబ్బులు రాలేదు అంటారు. అకౌంట్లు వేరే పెట్టుకుని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే మీరు పే చేసి బుక్ చేసుకున్న తర్వాత మీకు డెలివరీ అయిన 48 గంటలు డబ్బులు పడతాయి. భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ప్రజలకి మేలు చేయడానికి ఒక ప్రయత్నం 100% చిత్తశుద్ధితో చేసుకుంటూ వస్తున్నాం. అది దివ్యాంగుల పెన్షన్ కానివ్వండి, వితంతుల పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, కొంతమంది డయాలసిస్ పేషెంట్లు వాళ్ళకి పెన్షన్ కానివ్వండి, లేదా పాపం మంచంకే పరిమితమైన అనేక మంది అనాథులకి 15,000 రూపాయల వరకు ఇచ్చే విధంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకొస్తున్నాం. ఈ రోజుకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 53,000 కోట్ల రూపాయలు నగదు రూపంలో ప్రతి నెల మన ఎన్డీఏ ప్రభుత్వం ఇంటింటికి పంపిణీ చేస్తూ పౌరులందరికీ కూడా అద్భుతమైన సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. అంటే సుమారు నెలకి 2,700 కోట్ల రూపాయలు నగదు రూపంలో ఇచ్చడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మంది లబ్ధిదారులకి ఈ సౌకర్యం అందిస్తున్నాం. లబ్ధిదారులు తప్పకుండా వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం స్థానికంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీస్, ఇక్కడ ఉన్న మన సిబ్బంది ఎప్పటికప్పుడు మేము అప్రమత్తమై ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా, అడిషనల్ ఛార్జెస్ లేకుండా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో మాకు కొన్ని దృష్టికి వస్తున్నాయి. డెలివరీ బాయ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఏజెన్సీలు తీసుకుంటున్నారు. కానీ అటువంటిది ఎక్కడ లేకుండా పారదర్శకంగా వీళ్ళందరికీ ఆ గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నికల హామీలను అమలు చేయలేక వస్తున్న వ్యతిరేకతను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ప్రజా ఆదరణ తట్టుకోలేక తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నాయకులకు ఏడుకొండల స్వామి తగిన శాస్త్రి చేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ కోరారు. పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ కూటమి నాయకులు చేస్తున్న దుష్ప్రచారానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పార్టీ శ్రేణులు శనివారం వైకుంఠపురం దేవస్థానంలో సంప్రోక్షణ చేపట్టారు. శివకుమార్ మున్సిపల్ చైర్పర్సన్ తాడిబిన రాధిక రమేష్, పార్టీ నాయకులు గంగాజలం, పసుపు నీళ్లు, ఆవు పాలతో ఆలయం మెట్లను శుద్ధి చేశారు. కొబ్బరికాయలు కొట్టారు.
శివకుమార్ అరచేతిలో హారతినిచ్చారు. ముందుగా దేవస్థానంలో ప్రదక్షిణ చేసి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తెరతీశారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో రాష్ట్రంలో పకడ్బందీగా జరుగుతున్న భూముల రీసర్వేపై అబద్ధపు ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. ఇదే కూటమి ప్రభుత్వం నాటి పథకాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. మళ్లీ ఇప్పుడు దేశంలో ఏ రాజకీయ నేత చేయని విధంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులు పవిత్రంగా భావించే కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర లడ్డు ప్రసాదంపై కల్తీ జరిగిందనే ప్రచారాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిస్సిగ్గుగా చేస్తున్నారని శివకుమార్ అన్నారు. సనాతనవాదిగా వేషం కట్టిన పవన్ కళ్యాణ్ మెట్ల కింద నుండి పైకి కడిగారని తెలిపారు. సాక్ష్యాలు లేకుండా ఆరోపణ ఎందుకు చేస్తున్నారని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పినా సిబిఐని రంగంలోకి దించి సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. సిబిఐ కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లో లడ్డు ప్రసాదంలో ఎలాంటి జంతువు కొవ్వు కలవలేదని తేలిందన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసేందుకు కూటమి నేతలు తప్పుడు ఆరోపణ చేస్తున్నారని వివరించారు. ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమాన్ని ఇవ్వని ప్రభుత్వమే వ్యతిరేకతతో ప్రజలు జగన్ కేసు చూస్తున్నారనే దుగ్ధతో లడ్డు ప్రసాదం కల్తీ పేరుతో కుట్రకు తెర తీయడం దారుణమన్నారు. దేవుని పవిత్రమైన ప్రసాదాన్ని కుట్రలకు వాడుకుంటున్న చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు తగిన శాస్త్రి చేయాలని, మరోసారి దైవాన్ని వాడుకోకుండా చూడాలని ఆ వెంకటేశ్వర స్వామి వేడుకున్నట్లు వివరించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజల భ్రమలు తొలగిపోయాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, పట్టణ రూరల్ మండల కొల్లిపురం మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ కౌన్సిలర్లు దేశ శ్రీనివాసరావు, చెన్నబోయిన శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, నీలి అజయ్ కుమార్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరం కలిసి రెండవ తిరుపతిగా పేరొందిన తెనాలి వైకుంఠపురం పద్మావతి సమేత వైకుంఠపురం దేవస్థానంలో శుద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వారు మాట్లాడుతున్న తీరు, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీని ఓడించటం కోసం సుమారు 2 సంవత్సరాల క్రితం జరిగిన సారసత్వక ఎన్నికల్లో అనేక హామీల్ని ఇచ్చి ప్రజలతో ఓటేపించుకొని అధికారంలోకి వచ్చినాక ఆ హామీల్ని అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ని ఎన్నుకోవటం జరుగుతూ ఉంది. ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ మాజీ ముఖ్యమంత్రి చేయని విధంగా మనందరం ఈ ప్రపంచంలోనే కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి కలియుగ దైవాన్ని, దాని పవిత్రతని, అలాగే వెంకటేశ్వర స్వామి ఇష్ట ప్రసాదమైన యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ, మరి ముఖ్యంగా హిందువులందరూ ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ జరిగింది. అది వైఎస్ఆర్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు అనే ఒక నిక్కచ్చుగా, నిస్సిగ్గుగా రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చుగా, నిస్సిగ్గుగా సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా కల్తీ జరిగిందని ఆరోపణ చేశారు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కొత్త వేషధారణ ధరించి సనాతన ధర్మం అని చెప్పి మెట్లు కింద నుంచి పైకి గడిగాడు. ఎవరన్నా మెట్లు పైనుంచి కిందకు గడుగుతారు, కింద నుంచి పైకి గడిగాడు. ఆ రోజే వెంకటేశ్వర స్వామి దీన్ని తప్పు చేస్తున్నామని చెప్పాడు, మీకు ఇండికేషన్ ఇచ్చాడు, మీకు తప్పు చేస్తున్నారు. అయినా ఆగలా. పవిత్ర దేవాలయాల్ని, వాటి పవిత్రతని కాపాడాం. మీరు ఆరోపణలు చేస్తూ ఉంటే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చెప్పింది, సాక్ష్యాలు లేకుండా ఎందుకు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, సాక్ష్యాలు లేని ఆరోపణలు చేయమాకండి,
వెంకటేశ్వర స్వామిని మీ శుద్ధ రాజకీయాలకి వాడుకోవద్దని స్వయాన ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం చెబితే సిబిఐ ఎంక్వైరీ చేసి సిట్టుని నియమించి ఆ సిట్టు ద్వారా కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ప్రసాదమైన లడ్డూలో కల్తీ మీద నిగ్గు తేల్చడం కోసం సిట్ కమిటీని వేస్తే ఎన్డీడీపీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ నివేదికలో ఈ సుమారు 76 పేజీల నివేదికలో స్పష్టంగా మీరు ఆరోపించిన విధంగా మీరు ఈ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలో పంది కొవ్వు జంతువుల కొవ్వు కలిసింది అని మీరు చెప్పిన ఆరోపణని ఎక్కడా కూడా పంది కొవ్వు కానీ జంతు కొవ్వు కానీ కలవలేదు అని చెప్పి ఈ సిట్టు సమర్పిస్తే దీన్ని కూడా వక్రీకరించడం కోసం దీన్ని కూడా ఎవరయ్యా ప్రభుత్వంలో ఉంది మీ కూటమే కదా, స్టేట్లో ఉంది ఎవరు, సెంట్రల్లో ఉంది ఎవరు, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు బీజేపీ రిప్రజెంటేటివ్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి డిప్యూటీ సీఎం. మీరు చెప్పి ప్రసాదంలో పంది కొవ్వు ఆ మాట అంటానికే సిగ్గేస్తుంది, మాకు సిగ్గుపడుతున్నాం. పంది కొవ్వు జంతు కొవ్వు కలిసిందని, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిందని మీ ఇష్టం వచ్చినట్టు మీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం, కేంద్రంలో మీ ప్రభుత్వం సిబిఐ సిట్టేసి ఒక నివేదిక ఇస్తే ఆ నివేదికలో మీరు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు చెప్పిన పంది కొవ్వు, మీరు చెప్పిన జంతు కొవ్వు కలవలేదని చెబితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటం కోసం ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. పరిపాలనలో మనం ఫెయిల్యూర్ అయ్యాం. జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వటంలా, అందుకని ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను పోగొట్టడం కోసం, ఈ వ్యతిరేకత నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయటం కోసం సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వని మీరు చేసిన ఆరోపణని సిట్టు నివేదికలో పొందపరచలేదని చెప్పి బాధపడతా ఉండరా? అంటే మీ ఆరోపణ నిజం చేయాలని, మీరు చెప్పిన విషయాలు సిట్టాలు రాయాలని, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం హననం కావాలని. ఏం కుట్ర ఇది? వ్యక్తిత్వ హననం చేయాలని ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందేమోనన్న భయంతో ఈ రకంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వు జంతు కొవ్వు కలిసిందనే ఆరోపణల్ని సిట్టు పొందపరచలేదని చెప్పి మళ్ళీ ఓ డ్రామాని తీసుకొస్తూ ఉంటారు. ఈ రకమైన మీరు ఆరోపించిన విధంగా పంది కొవ్వు జంతు కొవ్వు కలవలేదని సిట్టిచ్చిన నివేదికని ద్వారా ఇకనైనా ఆ పదాలు వాడటం మానేయమని చెబుతూ ఉండా. దానికోసమే ఈరోజు వైకుంఠపురంలో పాపపక్షాల కోసం వారికి సరైన బుద్ధి ఇవ్వమని, ఆ వెంకటేశ్వర స్వామిని, స్వామివారి ప్రసాదాన్ని
రాజకీయాలకి దేవుణ్ణి వాడకుండా వాళ్ళకి సరైన బుద్ధి ప్రాప్తించమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. శ్రీవారి లడ్డు మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో కూటమి నాయకులు వాళ్ళకి బుద్ధి సరిగా రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజున ఇక్కడ ఆ పాపాన్ని మేము కడిగించినట్టుగా ఈ రోజున మెట్ల పూజ మేము చేయడం జరిగింది. ఇక్కడ దయచేసి ఈ రాజకీయాన్ని భగవంతుడి రూపంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గారు ఆయన ఊడుకోరు. ఆయన లడ్డు మీదే రాజకీయం చేశారంటే ఎంత పాపాత్మో అనుకోవచ్చు. ప్రజలు ఆల్రెడీ ప్రజలకు అర్థమైంది ఏ ప్రభుత్వం ఎలా ప్రజల పక్షాన ఉందో. అది కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అనేది ప్రజలు రాబోయే రోజుల్లో మరింత బుద్ధి చెప్పే రోజులు ముందలు ఉన్నాయి. ఈరోజు ఏదో మాకేదో వచ్చిందని అదురుపాటు పడుతున్నారు కూటమి నాయకులు. అది కాదండి, ఒక్క 5 సంవత్సరాలు పాలన చేశారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పదవిలో లేకపోయినా కూడా ఒక దేవుళ్ళలాగా కొరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేస్తున్నారండి పాలన? అది ఏదో మంచి ప్రభుత్వం అంటున్నారు. ఏ విధంగా మంచి ప్రభుత్వం? పెన్షన్ లేవు. అలానే ఈరియా కోసం ఎంతమంది లైన్లో నిలబడి ప్రాణాలు కోల్పోయారు కొంతమంది. అయితే ఇలాంటి తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కాదు, రసాయనాలతో కల్తీ జరిగిందని తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. విచారణ పూర్తయ్యే వరకు ప్రతిపక్షాలు సంయమనం పాటించాలని ప్రభుత్వంపై ఎదురుదాడి హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు శనివారం దేవాలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో సాయంత్రం ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ మీడియాతో ఇదే విషయంపై మాట్లాడారు. ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రభుత్వం సీట్ను నియమించాలని చూస్తే నాటి టీటీడీ పాలక వర్గంలో చేసిన వారు సుప్రీంకోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. సీట్పై నమ్మకం లేదని సీబీఐ దర్యాప్తును కోరుకున్నారని తెలిపారు. సీబీఐ దర్యాప్తులో క్లీన్ సీట్ వచ్చిందని చెప్పడం వాస్తవం కాదన్నారు. 5 ఏళ్లలో 60 లక్షల లీటర్ల నెయ్యిలో ఒక చుక్క నెయ్యి కూడా లేదన్నారు. మొత్తం రసాయనాలతో చేసి 233 కోట్ల ఆర్థిక మోసానికి పాల్పడ్డారని తెలిపారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చేశారని విమర్శించారు. గత సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కుంభకోణం గురించి దర్యాప్తు జరపాలి. ఎందుకంటే ఊహించని విధంగా కల్తీ నెయ్యి సరఫరా అయిందనే భావనతోటి మాకు వచ్చిన సమాచారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వంలో ఉన్న మీ అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని సమగ్ర దర్యాప్తు ఏర్పాటు చేయాలని ఒక సిట్ ఏర్పాటు చేశాం. సిట్ ఏర్పాటు చేసినప్పుడు సిట్ పైన నమ్మకం లేదని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడి నుంచి సిబిఐకి అప్పచెప్పమని వైఎస్ఆర్సీపీ నాయకులు, అప్పుడున్న పాలకవర్గం అంటే తిరుపతి దేవస్థానంలో ఉన్న పాలకవర్గం కోరిన మేరకు సుప్రీంకోర్టే దీన్ని సుమోటోగా దీన్ని జాగ్రత్తగా మానిటర్ చేసి చేయాలని నిర్ణయం తీసుకుని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఛార్జ్షీట్ దాఖలైన సందర్భంలో ఈ నాయకులందరూ కూడా ఈ రోజున మాకు క్లీన్ చిట్ వచ్చిందనే ఒక ప్రజల్లోకి అభిప్రాయం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు గతంలో 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలు ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పరాకాష్ఠకు చేరిందో, భక్తుల మనోభావాలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రజలు ఏదైతే ఒక నమ్మకంతో ఏ గుడికి వెళ్ళినా స్వామివారి ప్రసాదం అంటే పవిత్రమైన ప్రసాదంగా భావించి మన ఒక్కరమే కాదు 10 మందికి మనం పంచాలని ఆలోచనతో మన ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా అంత దూర ప్రయాణం చేసుకొచ్చాం. కాబట్టి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి అందరూ కూడా ప్రసాదాలు పంచుతాం. మనం క్లీన్ చిట్ ఎక్కడా లేదు. క్లీన్ చిట్ అని ఎట్లా చెప్పుకోగలుగుతున్నారు వీళ్ళు? క్లీన్ చిట్ అనే వ్యక్తులు గమనించాల్సింది ఏంటంటే ఒక చుక్క నెయ్యి కూడా దాంట్లో లేదు. వాళ్ళు సరఫరా చేసిన 60 లక్షల లీటర్ల నెయ్యిలో ఒక్క చుక్క నెయ్యి కూడా లేదు. మొత్తం కెమికల్ రసాయనాలతోటి కలిపి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి 233 కోట్ల రూపాయల డబ్బుని దుర్మార్గంగా 4 సంవత్సరాలు వాళ్ళు టీటీడీలో ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వివరించిన తీరది. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా వీళ్ళు వివరించారు. కాబట్టి నేను ప్రతిపక్ష నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాను, మీరు తొందరపడి మాట్లాడబాకండి, వాస్తవాలు వివరాలు తెలుసుకోండి. ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఒక పారదర్శకంగా ఎంక్వైరీ చేసినప్పుడు కోర్టు ద్వారా జరుగుతున్న ఈ ఎంక్వైరీ సిట్ రూపంలో కానివ్వండి, సిబిఐ రిపోర్ట్ కానివ్వండి,
అవి ప్రజల్లోకి అందుబాటులో వచ్చినప్పుడు ప్రజలే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అంతేగాని హడావుడిగా మీరు ఈ రోజున రోడ్డుపైన ఎక్కి కార్యక్రమాలు చేసుకొని ప్రభుత్వం పైన ఎదురు దాడి చేయడం అనేది హాస్యాస్పదం. అసలు నిజంగానే వీళ్ళకి రాజకీయ పరిజ్ఞానం ఉందా, ఆలోచన ఉందా? పరిపాలించారా వీళ్ళు నిజంగానే 5 సంవత్సరాలు? అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా జాగ్రత్త పడాలి, అవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పవిత్రతని కాపాడే విధంగా మనందరం కూడా కృషి చేయాలని. మాటిరాక ఇబ్బందులు పడుతున్న వారు, వెన్నికిడి సమస్యలున్న పెద్దవారి కోసం తెనాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. పట్టణ గంగనమ్మపేటలోని బట్టవారి వీధిలోని రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ లో ఆదివారం మాట వెన్నికటి సమస్యలపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. డాక్టర్ ఎంజల్ శనివారం మీడియాతో మాట్లాడారు. వివరాలను తెలిపారు. ఉదయం 10 గంటల నుండి జరిగే శిబిరంలో తనతో పాటు సాయి ప్రియ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ డాక్టర్ ప్రియాంక కూడా పాల్గొంటారని తెలిపారు. మాటరాకి ఇబ్బంది పడుతున్న పిల్లలు, స్ట్రోక్ కారణంగా మాటరాని పెద్దలు, మింగుడు పడని వారు, వెన్నికటి సమస్యలున్న వారికి ఉచితంగా పరీక్షలు చేస్తామని తెలిపారు. హియరింగ్ ఎయిడ్స్ అవసరమైన వారికి 20 నుండి 30% రాయితీపై ఇస్తామని కూడా తెలిపారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెనాల్లో ఉన్న ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్. రేపు మార్నింగ్ అంటే ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుంచి మన రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో ఫ్రీగా స్పీచ్ అండ్ హియరింగ్ అసెస్మెంట్ క్యాంప్ జరుగుతుంది. అంటే పిల్లల్లో ఇంకా మాటలు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, అండ్ అలాగే ఆటిజం, ADHD, అండ్ పెద్దవాళ్ళలో స్ట్రోక్ వచ్చి మాట పడిపోయిన వాళ్ళకి, మింగుడు పడని వాళ్ళకి, అండ్ పెద్దవాళ్ళలో ఇంకా వినికిడి సమస్య ఉన్న వాళ్ళకి వినికిడి పరీక్షలు చేసి 20 to 30% డిస్కౌంట్ తోటి హియరింగ్ ఎయిడ్స్ ఇస్తున్నారు. ఈ క్యాంప్లో నాతో పాటు సాయి ప్రియా స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ప్రియాంక గారు కూడా నాతోటి జాయిన్ అవుతున్నారు. సో ఈ అవకాశాన్ని తెనాల్లో ఉన్న ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అడ్రస్ రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్, బట్టావారి వీధి, గంగానమ్మపేట, అమృత నర్సింగ్ హోమ్ హాస్పిటల్ పక్కన, తెనాలి. టైమింగ్ మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. దాన్ని బట్టి చూడండి. తెనాలి ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్గా ఎస్సీ కార్పొరేషన్ ఏడీ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనా సింహ పదోన్నతిపై బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. తెనాలి సబ్ కలెక్టర్గా పనిచేసిన ఐఏఎస్ అధికారి వి సంజనా సింహ పదోన్నతిపై పల్నాడు జిల్లాకు బదిలీ అయ్యారు. కొద్ది రోజుల క్రితమే ఆమె పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ హోదాలోని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తొలి రోజునే క్వారీలోని మహాశివరాత్రి తిరునాళ్లకు సంబంధించిన ఏర్పాట్లపై జరిగిన అన్ని శాఖల కోఆర్డినేషన్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి నివాసంలో మాఘమాసం సందర్భంగా పుష్పయాగం నిర్వహించారు. స్థానిక గంగనమ్మపేట బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా గల ప్యాలెస్ గృహ సముదాయాల్లో ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి నివాసంలో శనివారం పుష్పయాగం చేశారు. మాఘమాసం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో సూర్యుడికి ఆదిత్య హృదయ పారాయణ, ఆఢ్యాలు, అమ్మవారికి శ్రీ సూక్త, పురుష సూక్త విధానాలతో అభిషేకాలు చేశారు. అనంతరం అష్టోత్తర శత సహస్ర నీలి కలువ పూలతో అర్చన, అష్టోత్తర శత తెల్ల కలువలతో అర్చన, వివిధ రకాల సుగంధ పరిమళ పుష్పాలతో అర్చనలు చేపట్టారు. మాఘమాసం అమ్మవారికి, సూర్యునికి ప్రీతికరమైందని శారదా చలపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ యోగా కన్వీనర్ ముద్దా భక్తుని రమణయ్య మాట్లాడారు. శారదా చలపతి ఆధ్యాత్మిక సేవల్ని కొనియాడారు. అనంతరం మంగళహారతి, తీర్థప్రసాద వినియోగం, అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భారతి, పద్మ, గిరీష్, లక్ష్మి, బాలాజీ, జ్యోతి, సుశీల తదితర భక్తులు పాల్గొన్నారు. మాఘమాసం సందర్భంగా ప్రతి సంవత్సరం మా ఇంట్లో జరుపుకుంటున్నట్లే ఈ సంవత్సరం కూడా పుష్పయాగం ఈరోజు నిర్వహించాము. రేపు పౌర్ణమి, సముద్ర స్నానాలు అందరూ వెళ్తారని ఈరోజు దీన్ని ఎంచుకున్నాం. మేము మాఘమాస ప్రత్యేకతల్లా ఇందుట్లో ప్రతిరోజు పర్వదినమే. సూర్యుడికి ప్రీతికరమైంది, విష్ణుమూర్తికి ప్రీతికరమైంది, అమ్మవారి పుట్టినరోజు, శ్రీపంచమి ఈ సంవత్సరం, రథసప్తమి ఈ సంవత్సరం, అన్నీ కూడా ప్రతిదీ ఈ సంవత్సరంలో వస్తాయి. భీష్మాష్టమి నుంచి భీష్మ ద్వాదశి వరకు కూడా 5 రోజులు భీష్ముడి పేరున భీష్ముల వారు పాండవులకి శ్రీకృష్ణుడి సమక్షంలో విష్ణు సహస్రనామం చెప్పిన నెల కూడా ఈ నెలలోనే అంపశయ్య మీద నుంచి ఆయన చెప్పారు పాండవులకి. కాబట్టి ఈ మాసానికి ఉన్న ప్రత్యేకతని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా మా ఇంట్లో ఈరోజు మేము ఈ లక్ష పుష్పార్చన కానీ లేకపోతే పుష్పయాగం కానీ ఇలా నిర్వహిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా కలువ పూలు దొరకటం అమ్మవారికి చాలా ఇష్టము. ఎక్కువ భాగం కలువ పూలు దొరికినాయి. నీలి కలువ, తెల్ల కలువ, ఇంకా గులాబీ పూలు, చామంతి పూలు, రకరకాల సుగంధభరిత పుష్పాల పూలన్నీ కూడా మేము పూజ చేసాము. వాళ్ళందరం సామూహికంగా కూర్చొని ఉదయం నుంచి అర్చనలు, అభిషేకాలన్నీ నిర్వహించాము.
దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఫ్యారడేస్ అపార్ట్మెంట్లో శారదా చలపతి గారి గృహంలో ఈ రోజున అమ్మవారి పూజలు, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇట్లా అనేక నామాలతో కార్యక్రమం జరుగుతుంది. శారద గారు గత 20 సంవత్సరాల నుంచి ఎక్కడ గుళ్ళై ఉంటే అక్కడ గుళ్ళోకి వెళ్ళటము, ఇళ్లలో ఎవరైనా పిలిస్తే ఇళ్ళకి వెళ్ళటము, ఇట్లా ఈ పూజలు చేస్తూ ఆమె సేవలు చాలా అమోహము. మరి ఇలాంటి పూజల్ని ఆమె మనము తీసుకొని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ప్రతినిత్యము గుడికి వెళ్ళటము చేయటము ఇవన్నీ కూడా చేయాలి. ఎవరైనా పాటలు నేర్పాలన్నా కూడా ఆమె నేర్పుద్ది, పాటలు కూడా నేర్పుద్ది, పాటలు పాడుద్ది, కార్యక్రమాలు చేయాలని చేస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం అందరం వినియోగించుకుందామని సెలవు చేస్తున్నాను. తెనాలి నారాకోడూరు రోడ్డులోని వారిలో గల శ్రీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై డివిజన్ స్థాయి కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం క్వారీలో గల శ్రీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై డివిజన్ స్థాయి కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. డివిజన్లోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగే తిరునాళ్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై చర్చించారు. మరోసారి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తో కోఆర్డినేషన్ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈరోజు మనం శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఉత్సవాలకు సంబంధించి ఒక కోఆర్డినేషన్ మీటింగు తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులతో కూడా నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ కోఆర్డినేషన్ సమావేశానికి అన్ని శాఖల అధికారులు కూడా హాజరయ్యారు. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో మనం 15వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా బాలకోటేశ్వర స్వామి ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించుకోవాలి, అందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు కావచ్చు, చేయాల్సిన ముందస్తు ఏర్పాట్ల గురించి కావచ్చు మనం చర్చించుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగు. ఇంకొక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా గౌరవ శాసనసభ్యులు పొన్నూరు వారి ఆధ్వర్యంలో మళ్ళీ మేము 4వ తారీఖున ఇంకొకసారి సమావేశమయ్యి మరొకసారి అన్ని శాఖల మధ్య సమన్వయం సాధించి బాలకోటేశ్వర స్వామివారి సేవలో వారికి సంబంధించిన ఉత్సవాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. హాజరైనటువంటి అన్ని శాఖల అధికారులకు కూడా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు వైద్య భరోసా కల్పిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం 92 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 92 మందికి 85 లక్షల విలువ చేసే చెక్కుల్ని పంపిణీ చేసినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 422 మందికి 4.60 కోట్ల విలువ చేసే చెక్కుల్ని పంపిణీ చేశామన్నారు. తెనాలి పట్టణంలో ఆయుర్వేద హాస్పిటల్ కాలేజీని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే జిల్లా వైద్యశాలలో అన్ని రకాల స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోగిరెడ్డి మానసరెడ్డి, పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 92 మంది లబ్ధిదారులకు 85 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. నిజంగా ఒక వరంగా భావిస్తున్నాం, అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమందికి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతోటి, అదేవిధంగా వైద్య రంగంలో చాలా హాస్పిటల్స్లో వాళ్ళు పడుతున్న కష్టాలకి కొంతవరకు ఆ వెసులుబాటు కల్పించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా మీ అందరం కూడా కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇటువంటి కార్యక్రమం చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పూర్తి వివరాలతోటి మీరు మీ దరఖాస్తు నమోదు చేసుకుంటే 2 వారాల లోపే గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా మీకు మీ కుటుంబానికి ఆ విధంగా ఒక భరోసా, ఒక అండగా నిలబడగలుగుతాం. ఇప్పటి వరకు మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెనాలి నియోజకవర్గంలో మన ఆధ్వర్యంలో 422 మందికి దాదాపు 4.60 కోట్ల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దీని ద్వారా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మరింత మెరుగైన వైద్య సేవలు తెనాలి నియోజకవర్గంలో, మన పట్టణంలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఇంకా బలపరుచుకుంటూ అక్కడ కావాల్సిన వైద్య సదుపాయాలు, సౌకర్యాలన్నీ కూడా పెంచుకుంటూ ముందుకెళ్ళబోతున్నాం. ఆయుష్ని కూడా ఆధారం చేసుకుని గతంలో ఏ విధంగా ఆయుర్వేదాన్ని ఎక్కువగా మన ప్రాంతంలో ఆదరించేవాళ్ళు ఒక నమ్మకంతో
పూర్వీకుల నుంచి వస్తున్న మనకు సాంప్రదాయాన్ని కూడా నిలబెట్టుకునే విధంగా ఆయుష్ హాస్పిటల్ దాదాపు 26 కోట్ల రూపాయలతోటి హాస్పిటల్ ప్లస్ కాలేజీ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా కార్యక్రమం చేసుకోబోతున్నాం. సో తప్పకుండా ఎవరు కూడా అధైర్యపడకుండా ఇతర ప్రాంతాలకి వెళ్ళాల్సిన భావన కలగకుండా మన ప్రాంతంలోనే అన్ని స్పెషాలిటీ సర్వీసెస్ కూడా మన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొచ్చే విధంగా మా వంతు మేము సహకరిస్తాం. పెన్షన్ల విషయంలో కూడా కొంచెం ఓపికగా ఉంటే అందరూ కూడా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి ఇస్తున్న 63 లక్షల పెన్షన్స్తో పాటు కొత్తగా కొంతమంది వితంతులకి దివ్యాంగులకి కొత్త పెన్షన్లు నమోదు చేసుకునే అవకాశం త్వరలోనే మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దీన్ని ముందు తీసుకెళ్తానని సందర్భంగా తెలుపుకుంటున్నాను. తెనాలిలో మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యుల న్యాయ సంబంధిత సమస్యలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అమరావతి సూచనపై తెనాలి మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆదేశాలతో స్థానిక ఎన్జీఓ పెన్షన్ హోంలో శనివారం మాజీ సైనికులకు న్యాయ అవగాహన సదస్సు జరిపారు. రక్షణ సిబ్బంది మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీర్ పరివార్ సహాయత యోజన 2025 పథకం కింద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంఘ న్యాయ సలహాదారు నారాయణం కమలకుమార్ అధ్యక్షత వహించారు. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, తెనాలి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ప్యానల్ న్యాయవాది జి పద్మావతి, సీనియర్ న్యాయవాది జి బాబురావు, హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్లు పాల్గొన్నారు. మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన భూ సంబంధిత సమస్యలు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ సంబంధ వివాహ సంబంధ కేసులు, సర్వీసుకు చెందిన సమస్యలపై అవగాహన కల్పించారు. విశ్రాంత సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కనపర్తి మహారాజు, కార్యదర్శి పి సురేష్ కుమార్, సుభాని ఆచారి, విశ్రాంత సైనికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీర్ పరివార్ సహాయత యోజన పథకం కింద మాజీ సైనికులకు అవగాహన సదస్సు, న్యాయ అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ కమిటీ వారి సూచన మేరకు మరి తెనాలి మండల లీగల్ సర్వీస్ కమిటీ మరి చైర్మన్ గౌరవనీయులైనటువంటి శ్రీ డి శ్రీనివాసులు గారు మరి 11వ అదనపు జిల్లా జడ్జి గారి ఆదేశానుసారం మరి ఈరోజు మాజీ సైనికులకి మరి భూ సమస్యల మీద, అలాగే మరి చెక్కు సమస్యల మీద, అలాగే బ్యాంకులో ఉన్నటువంటి సమస్యల మీద, అలాగే సర్వీస్ మేటర్స్ మీద పూర్తి అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా మరి తెనాలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతాల ప్రభాకర్ గారు, అలాగే మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ప్యానెల్ మెంబర్ అయినటువంటి శ్రీమతి గోవల పద్మావతి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ గారు, మరి బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బాబురావు గారు, మరి అట్లాగే ఈ కార్యక్రమానికి విజయప్రదంగా మరి నడిపించడానికి సహాయత ఇచ్చినటువంటి విశ్రాంతి సైనిక సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ మరి కనపర్తి మహారాజు గారు, వీరందరూ పాల్గొన్నారు. దీనిలో మరి విరివిగా సభ్యులు మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాల్గొని మరి న్యాయ సలహా అంది వారిని అందేట్టు చేశారు. తేదీన అట్లా చూడండి 31/2026 తేదీన తెనాలి ఎన్జిఓ హోమ్స్లో పెన్షనర్స్ హాల్లో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. దీనికి గుంటూరు స్టేట్ న్యాయ విజ్ఞాన కమిటీ వారి ఆదేశాల మేరకు తెనాలి 11వ అదనపు జిల్లా జడ్జి గారు డి శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ లీగల్ లిటరసీ క్యాంప్ జరిగింది. దీనిలో భాగంగా నేను ప్యానల్ అడ్వకేట్ పద్మావతి ప్లస్ తెనాలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతాళ ప్రభాకర్ గారు, పెరికల్ డానియల్ గారు, మిగతా వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఈరోజు మాజీ సైనికుల కుటుంబ సభ్యులందరికీ మేము ప్రాపర్టీస్ ఎలా కొనుక్కోవాలి, వాటి మీద ఏం డిస్ప్యూట్స్ వస్తే వాటిని సాల్వ్ చేసుకోవాలనే విషయాల మీద, మ్యాట్రిమోనియల్ ఎఫైర్స్ మీద, బ్యాంక్ ప్రాబ్లమ్స్ మీద, ప్లస్ ఎన్ఐ యాక్ట్ల మీద వాళ్ళకి అవగాహన సదస్సు నిర్వహించి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన ఈ విశ్రాంత సైనిక కాళీమాత దేవస్థాన కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా అన్నదానం చేశారు. తెలుగుదేశం పార్టీ పట్టణ 3వ వార్డు మాజీ కౌన్సిలర్, తెనాలి పట్టణ తెలుగు యువత మాజీ అధ్యక్షులు, కాళీమాత దేవాలయ చైర్మన్ గుమ్మడి రమేష్ జన్మదిన వేడుకల్ని శనివారం మధ్యాహ్నం కాళీమాత ఆలయ ప్రాంగణంలో ఘనంగా జరిపారు. గుమ్మడి రమేష్ యువసేన ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ చందు, పి రంగస్వామి, వై శ్రీనివాసరావు, ఎం దినేష్, ఎం కోటేశ్వర, దూలిపాల కార్తిక్, పి సుధీర్, టి బాలకృష్ణ యాదవ్, టి జమినీ యాదవ్, పి సాయి చరణ్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గుమ్మడి రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గుమ్మడి రమేష్ యువసేన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈరోజు తెలుగు యువత నాయకుడు గుమ్మడి రమేష్ 53వ జన్మదిన సందర్భంగా కాళీమాత దేవస్థానం దగ్గర మరి
దేవస్థాన భక్తులకి అలాగే బడుగు బలైన వర్గాల వారికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి 53వ జన్మదినం జరుపుకుంటున్న ఈ గుమ్మడి రమేష్కి ఆ దేవుడు ఆయురారోగ్యాల స్థైర్యం అని చెప్పి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంచి ఉన్నత పదవులను అలంకరించాలి. మరి పేద బడుగు బలైన వర్గాలకి అందరికీ కూడా బాస్ట్గా ఉండాలి. 10 మందికి ఉపయోగపడి 10 మంది సేవ చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని మరి అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాడికి దేవుడు ఆయురారోగ్యాల స్థైర్యం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొకసారి 53వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఈ గుమ్మడి రమేష్ గారి గురించి చెప్పాలంటే ఒక విషయంలో డైనమిక్ లీడర్ అంటే ఒక గుమ్మడి రమేష్. అది నేను ఎందుకు అంటున్నానంటే రాజకీయాల్లో అది వ్యక్తిగతంగా అయినా సరే ఉండట్టు మాట్లాడతాడు. ఆ ఉండట్టు మాట్లాడి ప్రజల కోసం సేవ చేస్తూ ఉంటాడు. ఈరోజు అతను పుట్టినరోజు కోసం ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. అట్లాగే మన కాళీమాత దేవస్థాన కమిటీ చైర్మన్గా అయినప్పటి నుంచి ప్రతి శుక్రవారం 2వ శుక్రవారం అన్నదాన కార్యక్రమాలు చేస్తా లేని వారికి ఎంతో కొంత మనం హెల్ప్ చేయాలి అన్న మనస్తత్వంతో అతను ప్రజల సమస్యల గురించి ఏదన్నా సమస్య కోసం అతని దగ్గరికి వెళ్ళినా వెంటనే కులాలు లేదు, మతాలు లేదు, రాజకీయ పార్టీ లేదు, వెంటనే స్పందించి ఆ సమస్య గురించి అతను పోరాడతాడు. ఆ పోరాడే వరకు ఎంత దారకైనా వెళ్తాడు. అతనిలో ఉన్న వ్యక్తిత్వం. తెనాలిలో జరిగిన పాస్టర్ల అసోసియేషన్ సమావేశంలో 7వ దఫా ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేడ్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ సమావేశం శనివారం సాయంత్రం అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. అసోసియేషన్ అధ్యక్షులు బ్రదర్ ఆనందన్న అధ్యక్షత వహించారు. పట్టణంలోని కొంతమంది పాస్టర్ల కుటుంబాలకు సుమారు 1500 రూపాయల ఖరీదు కలిగిన 26 కిలోల రైస్ బ్యాగులు 7వ దఫా ఉచితంగా పంపిణీ చేశారు. 17 కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నట్లు తెలిపారు. అధ్యక్షుడు బ్రదర్ ఆనందన్న మాట్లాడారు. ప్రతి నెల ఈ ఉచిత బియ్యం పంపిణీ సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పాస్టర్ల గౌరవ వేతనం 5,000 నుండి 10,000 రూపాయల వరకు పెంచి ప్రతి నెల వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పాస్టర్లకు ఆరోగ్య బీమా, ఉచిత ప్రయాణ సౌకర్యం, పాస్టర్ల క్వార్టర్స్ నిర్మించాలని కోరుతూ తయారు చేసిన నివేదికను ప్రభుత్వానికి అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు పి రత్నకుమారి, పాస్టర్ జి దయారావు, ఎన్ కిరణ్, జి సుభాష్ని, ఎన్ జ్యోతి, ఎస్ తెరమ, భీమారావు, ఎబెన్, ఎఫ్ అఫ్రా పాల్గొన్నారు. 2026 సంవత్సరంలోకి వచ్చాము. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ సమావేశం జనవరి నెల సమావేశం. ఈరోజు జనవరి నెల చివరి రోజు 31వ తారీఖు శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. అసోసియేషన్ ద్వారా కొన్ని కార్యక్రమాలు మేము తీర్మానం చేయడం జరిగింది. పాస్టర్లకి గౌరవ వేతనం ఇంకా మరి చాలామంది ఉన్నారు రాష్ట్రంలో, కానీ 4,000 చిల్లర మాత్రమే మొన్న వచ్చినాయి. అలా కాకుండా అందరూ అప్లికేషన్లు పెట్టుకోవడానికి ఆ శాటిలైట్ ఓపెన్ చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలాగే ప్రతి నెల 10,000 రూపాయలు చేసి నెలసరిగా దైవజనులకు ఇవ్వాలని మేము ప్రత్యేకంగా ఈ అసోసియేషన్లో మాట్లాడటం జరిగింది. అలాగే దైవజనులకు ఉచిత ప్రయాణం, పాస్టర్ గారు ఎక్కడికైనా వెళ్ళాలంటే వారికి టికెట్ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, ఇంకా పాస్టర్స్ క్వార్టర్స్ కూడా నిర్మించాలని, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలని మనసారా కోరిక. ఈరోజు ప్రతి నెల కొంతమంది దైవజనులకు ఇస్తున్నట్లుగానే ఈరోజు కూడా ఈ జనవరి నెలలో కొంతమంది తెనాలి పట్టణంలో ఘనంగా సేవ చేస్తున్న దైవజనుల కుటుంబాలకు ఈరోజు 26 కిలోల బియ్యం సుమారు 1,500 రూపాయలు ఖరీదు కలిగినవి ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. మరి 17 మందికి మా అసోసియేషన్ ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. రాబోయే కాలంలో కూడా దైవజనులకు, పాస్టర్ గారులకు ఇంకా ఎన్నో మేలులు చేయాలని, నిత్యావసర వస్తువులు, వారికి ఏదైనా అనారోగ్యాలు ఉన్నప్పుడు ఆదుకోవటం, ఇవన్నీ కూడా ది తెనాలి టౌన్ పాస్టర్ గ్రేట్ సపోర్ట్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ద్వారా కార్యక్రమాలు జరుగుతాయని ఈరోజు పాల్గొన్నటువంటి అసోసియేషన్ మరి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు దయారావు గారికి, అలాగే కిరణ్ గారు, వారి కుటుంబాలకు, పాస్టమ్మ గారులకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సహకరించిన మా ఏసఐ ప్రార్థన కూడా దైవజనులు, అలాగే మా యొక్క కుటుంబ సభ్యులకు కూడా, అసోసియేషన్ సభ్యులకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్ న్యూస్ ఛానల్ వారికి కూడా నాకు వందనాలు, నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గారికి దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి అనేక మందికి ఇలాగున ఇంకా దినదినాభివృద్ధి పొంది అనేక మంది సేవకులకు సహాయం చేయాలని మా ప్రార్థన. అలాగే ఆనందాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, మరి ఈ మినిస్ట్రీని కూడా దేవుడు అంచెలంచెలుగా ఎదిగి ఫలించేటట్లుగా చేయాలని అడుగుతూ ప్రార్థిస్తున్నాం. గురు రవిదాస్ సమాజంలోని అంటరానితనాన్ని, కుల నిర్మూలనకు ఏనాడో కృషి చేశారని బీజేపీ నాయకులు అన్నారు.
గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. బీజేపీ పార్టీ ఆదేశాలతో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు దార్ అంబేద్కర్ శనివారం సాయంత్రం తెనాలి వచ్చారు. బీజేపీ నాయకులు ఆయన సత్కరించారు. కార్యక్రమం జిల్లా కన్వీనర్ మంచల రత్నరాజు మాట్లాడారు. గురు రవిదాస్ జయంతి ఉత్సవాలను వాడవాడలో నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తమిరేష్ అనంతాచార్యులు మాట్లాడారు. కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన గురు రవిదాస్ ప్రసిద్ధి చెందారని తెలిపారు. భక్తి ఉద్యమానికి దోహదం చేశారని తెలిపారు. బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్ మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి రవిదాస్ అన్నారు. ఏదైతే ఈరోజు తెనాలి పట్టణంలో మనందరం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, స్థానిక నాయకులు కడియాల నందకిషోర్ గారు, వాసుదేవ నాయుడు గారు, అనంతాచార్యులు గారు, అలాగే మిత్రులు మరియు సంత రవిదాస్ కార్యక్రమ కన్వీనర్ మంచాల శ్రీకాంత్ గారు, మంచాల రత్నరాజు గారు అందరూ కూడా ఇక్కడ కృష్ణ చైతన్య గారు మండలాధ్యక్షులు. సో వీరందరి సమక్షంలో మరి ఈరోజు ఇక్కడ మనం చేరటం జరిగింది. ఏదైతే రాష్ట్ర పార్టీ ఆదేశాలు అదేవిధంగా జాతీయ పార్టీ ఆదేశాల మేరకు మరి ఈ సంబంధించి భారతదేశ చరిత్రలోనే లిఖించదగినటువంటి మహా గొప్ప తత్వవేత్త, ఆ రోజుల్లోనే సామాజిక అసమానతలపైన అస్పృశ్యతపైన అలుపెరకని పోరాటం చేసినటువంటి సంత్ రవిదాస్ గారి జయంతిని పురస్కరించుకొని రేపు మాఘ పూర్ణిమ రోజు మరి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు సంత రవిదాస్ గారి జయంతి, ఆ రోజు నుండి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంత రవిదాస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పంతర సురేష్ గారు మరి మాకు దిశానిర్దేశం చేసిన విధంగా ఈరోజు గుంటూరు జిల్లా గురు రవిదాస్ గారి కార్యక్రమానికి సంబంధించి కన్వీనర్గా కూడా జిల్లా స్థాయిలో మరి మంచాల రత్నరాజు గారు నియమితం కావడం, మరి ఇక్కడ యొక్క ప్రాశస్త్యాన్ని కూడా వారిని గుర్తించి జిల్లాకు తీసుకుని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటూ అనేక దళిత వాడల్లో కానీ ప్రజల మధ్యలో కానీ జనరంజకంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలని, వారి సేవలను ప్రజల మధ్యలో మళ్ళీ తీసుకెళ్ళి అంతటి వైభవాన్ని ఏదన్నా మిగిలి ఉంటే అంటరానితనం అస్పృశ్యంలో వాటిని కూడా రూపుమాపే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుంటూ మేము ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వారి యొక్క జయంతి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా అనేక కార్యక్రమాల రూపకల్పనలో మరి కన్వీనర్ గారి అడుగుజాడల్లో మరి జిల్లా ఎస్సీ మోర్చాల అధ్యక్షులు, అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు గారి అధ్యక్షులను కూడా కార్యక్రమాన్ని మేము అట్టడుగు స్థాయి నుంచి కూడా పైకి తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెలుగుదేశం నాయకులు వైసీపీ నేత అంబటి రాంబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ మండిపడ్డారు. పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం మార్కెట్ సెంటర్లో అంబటి రాంబాబు గట్టి బొమ్మను దగ్ధం చేశారు. అంబటి రాంబాబును వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జున్నాదుల మహేష్, పసుపులేటి త్రిమూర్తి, వసంతం అశోకవర్ధన, నల్లిబోయిన నాగేశ్వరరావు, కౌన్సిలర్లు బోయపాటి అరుణ, దివి అనిత, అన్న పిన్నారావు, బ్రహ్మేశ్వరరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్, పుట్టి అవినాష్, అత్తోట శరత్, ఫణిదపు దుర్గ, రవీంద్ర, కర్ణయ్య, యోగేష్, చావలి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇతన్ని మన గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల నుంచి వదిలేయటమే మనం చేసిన మొదటి తప్పుగా మేము భావిస్తున్నాను. ఇతన్ని రోడ్డు మీద తిరగడానికి కూడా వీలు లేకుండా బయటికి వస్తే కుక్కని తరిమినట్టుగా తరిమి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి ఇతను రోడ్డు మీద రాకుండా చూడాలని కోరుకుంటూ నీ పార్టీని రాజకీయ పార్టీ నీకు ఇచ్చినటువంటి శిక్షణ ఇదేనా చెప్పేసి అడుగుతున్నా. సభ్య సమాజం చూస్తుంది. గత 5 సంవత్సరాల పరిపాలన ఉన్నారు. దేశం మొత్తం మీ వెంక చూస్తున్నారు. ఏ విధంగా మీరు మాట్లాడతారనేది అంటే మీ బూతుల పురాణం మరోసారి ప్రత్యక్షంగా ఈరోజు ప్రజలకు చూపించారు. ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే సుమోటోగా తీసుకోండి. ఒక ముఖ్యమంత్రి మీద 76 సంవత్సరాల ఒక వృద్ధ చంద్రబాబు నాయుడు గారి మీద అకాల కారణంగా బూతులు తిట్టిన అంబటి రాంబాబుపై క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకుల, అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతగిలాయి. ఇవాళ మా నాయకుడిని అకారణంగా మన బూతులు తిడితే ఈరోజు అంబటి రాంబాబు దిష్టి బొమ్మని తగలబెట్టాం. ఇవాళ మా నిరసన తెలియజేస్తున్నాం. సామాజిక వర్గంగా మేము సామరస్యంగా ఈరోజు మా యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మేము అరాచకం చేయాలనుకుంటే మా పార్టీ ఆ విధానం కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ తెనాల్లో మా నాయకుడు ఆల్పాటి రామప్రసాద్ గారు కానీ. పట్టణానికి చెందిన శ్రీ వివేకానంద శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 కొండల స్వామికి 7 శనివారాల శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కొనసాగింది.
స్థానిక బాలాజీరావుపేటలో ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్త స్థలంలో 7 కొండల స్వామికి 7 శనివారాల శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞానామృతం శ్రీ వికన్నస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు భూదాన విరాళాల దాతలకు ట్రస్ట్ సభ్యులు జ్ఞాపికను అందించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం 7 శనివారాల పాటు జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్వహించనున్నట్టు తెలిపారు. ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మాడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోట బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, మాజటి వెంకటేష్, గోలి సోమశేఖర్, వెచ్చ కిషోర్, కాలేపల్లి రాజశేఖర్, బచ్చు లీలా ప్రసాదరావు, కోట రవిశంకర్, గార్లపాటి అశోక్, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా భావించి 2024 స్థాపించినటువంటి శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్టు ఈ సంవత్సరాల కాలంలో అనేక ఆధ్యాత్మిక, సామాజిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో బాలాజీరావుపేటలో రైల్వే స్టేషన్ సమీపంలో సుందర మనోహరంగా నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రాన్ని నిర్మించేందుకు సంకల్పించడమైనది. ఆ కార్యక్రమానికి భక్తుల నుండి భూదాన విరాళాలను సేకరించడం జరుగుతుంది. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి భూదాన విరాళాలను పాల్గొని శ్రీనివాస ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ బాలాజీరావుపేటలోని ప్రియా డైరెక్ట్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు గత 4 వారాలుగా 7 కొండల స్వామికి 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 5వ పర్యాయం 4వ వారాన్ని ఈ వారం ఎంతో వైభవంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇలా 7 వారాల పాటు 7 పర్యాయాల పాటు నిర్వహించేందుకు ట్రస్ట్ సంకల్పించడమైంది. ప్రతి శనివారం జరిగే వెంకటేశ్వర స్వామి గానామృతంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అలాగే ఈ రోజున గానామృత కార్యక్రమంలో భాగంగా పలువురు భక్తులు ముందుకు వచ్చి భూదాన కైంకర్యాన్ని నిర్వహించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పవిత్రమైన తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీపై అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు 7 కొండలవాడు తగిన శాస్త్రి చేయాలి. సిబిఐ ఛార్జ్ షీట్లో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదన్న వక్ర భాష్యాలు. వైకుంఠపురంలో గంగాజలం, పసుపు నీళ్లు, ఆవు పాలతో మెట్లను శుద్ధి చేసి అరచేతిలో హారతినిచ్చిన వైసీపీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటాం. సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా. ఫిబ్రవరి నెలకు పట్టణంలో కొందరు లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేసిన మంత్రి మనోహర్. తెనాల్లో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు న్యాయ అవగాహన సదస్సు. మాజీ సైనికుల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించిన న్యాయవాదులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.